సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. సో రేవంత్, లాస్ట్ 4 days నుంచి మార్కెట్లను అబ్జర్వ్ చేశారు కదా. ఎస్. పోయిన సోమవారం నుంచి గురువారం వరకు మార్కెట్లలో అయితే కంప్లీట్ ర్యాలీ రావడం జరిగింది. ప్రస్తుతానికి మార్కెట్లు 78,000 వద్ద గురువారం నాటికి మార్కెట్ క్లోజింగ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 78,553, నిఫ్టీ విషయానికి వస్తే 23,852 వద్ద క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈ వారంలో జరిగిన 4 సెషన్స్ లో కూడా మార్కెట్ బాగా రాణించడం జరిగింది. బాగా పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈ 4 రోజుల్లో 26 లక్షల కోట్ల రూపాయల లాభం మార్కెట్ తీసుకోవడం జరిగింది. మరి ఈ ర్యాలీ అనేది ముందుకు సాగుతుందంటారా, లేదంటే మళ్ళా మండే నుంచి యథావిధిగా పడిపోవడం జరుగుతుందంటారా? అసలు అంటే ఇప్పుడున్న ర్యాలీని నమ్మొచ్చా, నమ్మకూడదా? మీరు 4 రోజులు అంటున్నారు, కానీ అక్కడ ఉంది 3 ట్రేడింగ్ సెషన్లు. ఇన్ఫాక్ట్ 3 రోజుల్లోనే మనకి నిఫ్టీ గెయిన్స్ దాదాపుగా 4.5% ఉంది ఈ వారంలో. సో మనకి ఇక్కడ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచ మార్కెట్లు ఇంకా నెగటివ్ లో ఉన్నాయి. అవి ఇంకా రికవరీలోకి కూడా రాలేదు. కానీ వేరేస్ మన ఇండియన్ మార్కెట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయినాయి. ఇక్కడ మనకు ర్యాలీకి మొత్తం కూడా సపోర్ట్ చేసింది పర్టికులర్ గా బ్యాంకింగ్ సెక్టర్. సో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్, ఎన్బిఎఫ్సిస్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి ఫోకస్ లో ఉంచాలనుకున్నటువంటి సెక్టర్స్. అండ్ ఎన్బిఎఫ్సిస్ అంటే పర్టికులర్ ఫైనాన్స్ సెగ్మెంట్, ఫైనాన్స్ సెక్టర్ అయితే నిఫ్టీ ఫైనాన్స్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. ఇది ఎప్పుడు ప్రపంచ మార్కెట్లను నెగిటివ్ ఉండగా, ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లో ఉండగా, ఫైనాన్స్ సెగ్మెంట్ మాత్రం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కేవలం 200 పాయింట్ల దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. వేరేస్ నిఫ్టీ మాత్రం దాదాపుగా ఇంకొక 8 to 10% ఇంకా దూరంలో ఉన్నప్పటికీ మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో మాత్రం ఒక మంచి ర్యాలీ అయితే కనపడుతుంది. ప్రైవేట్ సెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. పిఎస్యు బ్యాంక్స్ కూడా కొంతవరకు మార్కెట్ ని సపోర్ట్ చేశాయి. సో ఈ వారంలో మేజర్ గా మనకి మార్కెట్ కి సపోర్ట్ ఇచ్చిందంతా కూడా బ్యాంకింగ్. ఆల్మోస్ట్ 6 to 7% వరకు కూడా ఎంటైర్ ఈ బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ కూడా కొంచెం ర్యాలీని కాంట్రిబ్యూట్ చేశాయి. ఈ మంత్ మొత్తంలో కూడా మన మార్కెట్ ని స్టెబిలైజ్ చేసింది కూడా ఒక రకంగా ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ సెగ్మెంట్స్ మాత్రమే. అండ్ ఈ వీక్ లో కానీ ఈ మంత్ లో కానీ ఒక ఐటీ సెగ్మెంట్ ఒకటి మాత్రం కొంచెం వీక్ అయింది. అండ్ ఈవెన్ మొన్న మనకి గురువారం రోజు అంటే గురువారం రోజు క్లోజింగ్ రోజు కూడా కేవలం ఐటీ సెగ్మెంట్ మాత్రమే మార్జినల్ నెగిటివ్ తో క్లోజ్ అయింది. దానికి గల కారణం విప్రోకి సంబంధించినటువంటి రిజల్ట్స్ బయటికి రావటము. విప్రో రిజల్ట్స్ అనేవి బాగానే వచ్చాయి, ఇన్లైన్ విత్ ఎస్టిమేట్స్ ఉన్నాయి, దాంతో ఎటువంటి సమస్య లేదు. కానీ వాళ్ళ యొక్క గైడెన్స్ విషయంలో మాత్రం కొంతవరకు వీక్నెస్ కనిపిస్తుంది. సో గైడెన్స్ కొద్దిగా వీక్ అవుతుంది. సో దాంతో పాటుగా వాళ్ళ మేజర్ ఆర్డర్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి. సో బేసిక్గా ఈ కన్సర్న్స్ అన్ని కూడా నిన్న ఐటీ సెగ్మెంట్ లో కొంతవరకు సెల్ ఆఫ్ అయితే ట్రిగ్గర్ చేశాయి. కానీ మంచి విషయం ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఏంటి అని అంటే, మనకి ఆ సెల్లింగ్ అనేది విప్రో వరకు పరిమితమై మిగతా ఐటీ సెగ్మెంట్స్ కొంతవరకు సపోర్ట్ చేసి ఎంటైర్ నిఫ్టీ ఐటీని మాత్రం పాజిటివ్ గా క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేశాయి. సో వెన్ కంపేర్ టు ద బ్రాడర్ గ్లోబల్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ చాలా స్టేబుల్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ టారిఫ్ న్యూస్ ని కంప్లీట్ గా పట్టించుకోవడం కూడా మానేశాయి. సో మళ్ళీ యుఎస్ చైనా మీద ఇంకొక 100% టారిఫ్ ని పెంచింది. 145% వరకు మనకు అవగాహన ఉంది. తర్వాత ఇంకో 100% దాన్ని 245% వరకు కూడా తీసుకొని వెళ్ళింది. ఆ న్యూస్ మన మార్కెట్ రన్నింగ్ లో ఉన్నప్పుడే వచ్చింది. సో ఇమీడియట్ గా నేను చార్ట్ వైపు చూస్తుండే బ్రేకింగ్ న్యూస్ రాగానే కొంచెం కూడా మన మార్కెట్స్ దానికి పెద్దగా రియాక్ట్ అన్నట్టుగా కనిపించలేదు. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టుగా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ టారిఫ్ రిలేటెడ్ ఉండకపోవచ్చు. ఏదైనా ఉంటే కేవలం ఆర్డర్ బుక్స్, అది కూడా ఐటీ సెగ్మెంట్ వరకు ఆర్డర్ బుక్స్ మీద కొంత ప్రభావితం చూపిస్తుంది. కానీ పెద్ద ఎత్తున ఇండియన్ మార్కెట్స్ లో అయితే పెద్ద ప్రాబ్లం చూపిస్తున్నట్టుగా అయితే కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ ఐటీ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మనకి థ్రెట్ కంటే కూడా బలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చైనా ఇండియా తోటి డీల్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇండియా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళ దగ్గరికి. ఇప్పటి వరకు మనం చాలా శాతం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా ఇంపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. అండ్ దాంతో పాటుగా ఈవెన్ మన ఇండియాలో కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఒక దేశం మీద ఎక్కువ టాక్సేషన్ ఉండటం వల్ల అక్కడి నుంచి కనుక వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసినట్లయితే వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందన్న భయంతో వాళ్ళు వేరే ఇతరతర దేశాలు అంటే వాళ్ళ యొక్క దారిని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు వియత్నాం నుంచి కొన్ని ఎక్స్పోర్ట్స్ వెళ్తుండేవి, చైనా టు వియత్నాం, వియత్నాం టు యూఎస్ఏ ఇట్లా వెళ్తుండేవి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రపంచానికి కూడా కొన్ని విషయాలు క్లారిటీ వచ్చాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వన్ సింగిల్ పాయింట్ లో ఎక్కువ సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరగటం వల్ల ఇట్లాంటి వాణిజ్య యుద్ధాలు జరిగినప్పుడు, ఇట్లా ట్రేడ్ వార్స్ జరిగినప్పుడు
కంప్లీట్ గా ఎకో సిస్టమే డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా 4 వైపులుగా స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే ఈవెన్ అన్ని దేశాలు ఆలోచించే దాంట్లో పడ్డాయి. సో గోయింగ్ ఫర్దర్ ఇండియాకి అయితే ఈ పర్టికులర్ టారిఫ్ రిలేటెడ్ న్యూస్ వరంగానే మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువగా లేవు. సో దానికి రెసిలియంట్ గానే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఇప్పుడు రియాక్షన్ చూపించాయి. ఇన్ఫాక్ట్ టారిఫ్ వల్ల ఎక్కడి నుంచి అయితే పడిందో మార్కెట్, అంటే 23,800 దగ్గర నుంచి అక్కడి నుంచి మార్కెట్ పడింది మనకి నిఫ్టీ, అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ 23,850 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ టారిఫ్ అనౌన్స్ చేయక ముందు ఏదైతే పెద్ద ఎత్తున టారిఫ్ అనౌన్స్ చేశారో దానికంటే ముందు క్లోజింగ్ రాలే, దానికంటే పైన 23,800 పైన క్లోజింగ్ రాలే. కానీ ఈ రోజు వచ్చింది క్లోజింగ్ డిస్పైట్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యూస్. అండ్ గోయింగ్ ఫర్దర్ ఎస్ కొంతవరకు ఇంకా యుఎస్ మార్కెట్స్ లో అయితే అన్స్టెబిలిటీ ఇంకా అయితే ప్రాబ్లం కొనసాగుతుంది. సో మొన్న రఘురామ్ రాజన్ గారు మన ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ ఫెడ్ చైర్మన్ గారితో ఒక ప్రోగ్రామ్ చేశారు, ఒక ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో ఎకానమీకి సంబంధించి కొన్ని డిస్కషన్స్ వస్తున్నప్పుడు ఫెడ్ చైర్మన్ గారు కొన్ని విషయాలు క్లియర్ గా చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మాకు పెద్ద ఎత్తున ఏమీ కన్సర్న్ గా లేదు, జాబ్ స్టెబిలిటీ అయితే కొంతవరకు కనిపిస్తుంది, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఎవరు మారట్లేదు. సో ఇన్ఫ్లేషన్ కూడా కొంతవరకు కూల్ గానే ఉంది. ఇదంతా మంచి వార్తే. కాకపోతే టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మాత్రం యుఎస్ఏ మీద చాలా ఎక్కువగా ప్రభావాలు చూపించే అవకాశాలు ఉన్నాయి. సో మేము ఇప్పుడు వస్తున్నటువంటి లో ఇన్ఫ్లేషన్ ని మాత్రం మేము పెద్దగా కన్సిడర్ చేయము. ఒక్క డేటాను చూసేసి ఇంట్రెస్ట్ రేట్ కట్టిస్తామంటే మేము అట్లా ఇవ్వము. ఈ టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మరికొన్ని డేటా పాయింట్స్ కూడా మేము అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. దానివల్ల బుధవారం నాటి యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అయినాయి. బట్ మన గురువారం రోజు మన మార్కెట్స్ దానివల్ల గ్యాప్ డౌన్ అయినప్పటికీ మొత్తం గెయిన్స్ తీసేసుకున్నాయి. కింద నుంచి బాటమ్ నుంచి బయింగ్ వచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. చాలా రెసిలియంట్ గా స్ట్రాంగ్ గా ఎవరు ఊహించని క్లోజ్ ని మన మార్కెట్ చేయడం అయితే జరిగింది. దానికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా మన ఇండియాలో కనిపించాయి. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా బయటకు వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ కంటే కూడా తక్కువ వచ్చింది. ఫిబ్రవరిలో సమ్వేర్ 3.6 ఏదో ఉంటే ఇప్పుడు 3.3 ఏదో ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్ గా నాకు పాయింట్ గుర్తులేదు, బట్ తగ్గింది. ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా తగ్గింది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గటము అనేది మంచి విషయమే. కాకపోతే ఇక్కడ ఇంకో కన్సర్న్ ఏముంటుంది అంటే ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గింది? మార్కెట్ లో జనాల దగ్గర బయింగ్ పవర్ లేకపోవడం వల్ల తగ్గిందా, మ్యానుఫ్యాక్చరింగ్ లో డిమాండ్ తగ్గడం వల్ల తగ్గిందా, లేకపోతే నిజంగానే ఖర్చులు తగ్గాయా? ఇట్లా ఈ విధానంలో ఆలోచించే ప్రయత్నం చేసి టోటల్ డేటాస్ అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇన్ఫ్లేషన్ డౌన్ సైడ్ స్లైడ్ చేయడానికి ఫుడ్ ఇన్ఫ్లేషన్ తోడ్పడింది. మొన్న సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ 11% దగ్గర ఉంది, 10.95% దగ్గర ఉంది. అట్లాంటి ఒక ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 2.95% కి ఫట్మన్ కిందకి పడిపోయింది. సో ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంతా కూడా కిందకి డ్రాగ్ అయిపోవడం వల్ల మన రియల్ ఇన్ఫ్లేషన్ కూడా బాగా లోవర్ లెవెల్స్ లోకి వచ్చేసింది. అండ్ ఇక మరికొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఈ మాన్సూన్ అంతా కూడా కొంత ఫ్రూట్ఫుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వర్షాలన్నీ కూడా బాగా పడతాయని చెప్పేసి అంటిసిపేషన్ కనపడుతుంది. ఈవెన్ మన ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా అదే కనిపించింది. వర్షాలు బాగా పడతాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. మరొక మంచి విషయం ఏంటి అని అంటే మనకి రూరల్ ఎకానమీ కూడా కొంతవరకు రివైవ్ అవుతుంది. రూరల్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. సో ఇదంతా కూడా కొన్ని మంచి పరిణామాలు దేశం చుట్టూ జరుగుతున్నాయి. సో దీని యొక్క పని ఇప్పుడు మొదలు పెట్టలేదు ప్రభుత్వం. ఆ బడ్జెట్ లోనే చెప్పారు రూరల్ ఎకనామిక్ యాక్టివిటీ మీద మేము ఫోకస్ పెడతాం, అన్ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ పెడతాం. సో అదే విధంగా వడ్డీ రేట్లను తగ్గించుకోవటం కానీ. సో ఆల్రెడీ క్లియర్ గా చెప్పింది ఆర్బీఐ, మా స్టాండ్స్ మేము మార్చేసుకున్నాం, మేము అవుట్ రేట్ గా దేశాన్ని అభివృద్ధి చేసే వైపుగానే పెడతాం, అవసరమైతే ఎంత వడ్డీ రేట్లైనా తగ్గిస్తామన్న వాటిలో చెప్తున్నారు. సో అదంతా కూడా వాళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మనకి రిజల్ట్స్ రూపంలో కొంత కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు కేవలం ఏదో సెక్టార్ రిలేటెడ్ చిన్న చితకా సమస్యలు అది కూడా, కానీ గోయింగ్ ఫర్దర్ అది కూడా రిజాల్వ్ అవుతూ మన ఇండియన్ ఎకానమీ మాత్రం కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పరిగెట్టేస్తుందా? ఇదో పెద్ద ప్రశ్న. 26,300 మళ్ళీ కొట్టేసి పైకి వెళ్ళిపోద్దా? సో ఇప్పుడు మార్కెట్ రికవరీని చూసి ఇమీడియట్ గా మనకు వచ్చే థాట్ 26,300 హాల్ టైమ్ హైకి వెళ్ళిపోతుందా అనేది. సో ఇక్కడ మనం కొన్ని మరి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. యాక్చువల్గా ఆర్బీఐ రిలేటెడ్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఆ న్యూస్ వచ్చిన రోజు, రేట్ కట్ వచ్చిన రోజు మార్కెట్స్ రియాక్ట్ కాలే, ఆ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఆ రేట్ కట్ కి సంబంధించిన న్యూస్ ని స్లోగా ఫ్యాక్టర్ చేసుకుంటూ ఇప్పుడు మార్కెట్స్ అనేవి పైకి వెళ్ళాయి. సో ఏదైతే ఆర్బీఐ రిలేటెడ్ పాజిటివ్ న్యూస్ ఉందో అది నిన్నటి వరకు అయితే ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. దాదాపుగా మనకి 3-4 సార్లు అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే ప్రయత్నాలు కూడా చేస్తుంది మార్కెట్. సో బేసిక్ గా ఈ పాయింట్ లో కొంతవరకు ఆ ఫైట్ కూడా, అంటే బయర్స్ కి సెల్లర్స్ కి మధ్యలో ఒక స్ట్రాంగ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఈ కార్పొరేట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం వీడియో చేసే టైంకి అయితే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ రిజల్ట్స్ అయితే రాలేదు. ఈ రోజు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ రిజల్ట్స్ ఉన్నాయి, దాంతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ కూడా రిజల్ట్ ఉంది. సో బేసిక్ ఈ రిజల్ట్స్ అన్ని కూడా గమనించుకుంటూ నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. సో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ పాజిటివ్ రిజల్ట్ ని డెలివర్ చేసింది.
ఇన్ లైన్ విత్ ఎస్టిమేటెడ్ అనుకోండి, మార్కెట్ పట్టించుకోదు. ఎందుకంటే ఆల్రెడీ దానికి కావాల్సిన ర్యాలీని తీసుకుంది. ఒకవేళ అట్లా కాకుండా అబ్నార్మల్ సూపర్ రిజల్ట్ డెలివర్ చేసింది, ఒక మంచి గైడెన్స్, అసలు మనం ఊహించని గైడెన్స్ కనుక డెలివరీ చేశారనుకోండి, ఇప్పుడున్న రెసిస్టెన్స్ అన్నింటిని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తుంది మార్కెట్. కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా కానీ మళ్ళీ ఇది ఒక స్వింగ్ హైగా ఫామ్ అయ్యి మళ్ళీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది రిజల్ట్ సీజన్ కాబట్టి గోయింగ్ ఫర్దర్ మార్కెట్ అంతా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ మీదనే ఫోకస్ పెడుతుంది. కంపెనీ యొక్క రిజల్ట్స్ ఏంటి అండ్ దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఏం రాబోతుందో చూసుకొని కంపెనీ రియాక్షన్స్ ఇస్తుంది. కానీ ఈ ర్యాలీ ఇదే స్పీడ్ తో అయితే కొనసాగే అవకాశాలు ఇంకెక్కువగా లేవు. సో మొత్తానికి ఇప్పుడు 21 ఏప్రిల్ మండే నుంచి మరి ఈ 4 రోజులు వచ్చిన ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదంటే మళ్ళా మండేకి ఏమైనా సిచ్యువేషన్స్ తిరగబడే అవకాశం ఉందంటారా? ఒకవేళ మండే నుంచి సిచ్యువేషన్స్ తిరగబడే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏమన్నా చుట్టుముడతాయి మార్కెట్, ఏమున్నాయంటారు అసలు? పోయిన మార్చ్ నెలలో గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఒక సిరీస్ ఆఫ్ 5 రెడ్ క్యాండిల్స్ తర్వాత 5 or 6 రెడ్ క్యాండిల్స్ తర్వాత ఒక మంచి గ్రీన్ క్యాండిల్ మనకు పడ్డది, పెద్ద క్యాండిల్ పడ్డది మార్చ్ లో. సో ఏప్రిల్ లో కూడా ఫర్ నౌ మనం అయితే గ్రీన్ క్యాండిల్ లోనే ఉన్నాము. ఎంటైర్ సిరీస్ లో దాదాపు ఒక 1.4% మనకి గ్రీన్ లో కనిపిస్తుంది మార్కెట్. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మార్కెట్ ఈ నెల గ్రీన్ లోనే క్లోజ్ అవుతుంది. సో గ్రీన్ లో క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇంకెక్కువ పైకి వెళ్తుంది అనేది అయితే మనం ఎక్కువగా పెట్టుకోలేం. ఎందుకు, బేసిక్ గా స్వింగ్ అనేది చాలా పెద్దగా క్రియేట్ అయింది ఈ నెలలో. మనకి ఈ నెలలోనే 21,700 వరకు కూడా లోన్ క్రియేట్ చేసింది టారిఫ్ టెన్షన్స్ వల్ల. మళ్ళీ అక్కడి నుంచి 23,800 వరకు కూడా పైకి ర్యాలీ అయింది. అంటే సుమారుగా 2,000 పాయింట్లు కూడా ఒకటే నెలలో కిందకి రావటం మళ్ళీ పైకి వెళ్ళటం, ఈ యాక్టివిటీ అంతా కూడా ఒకటే నెలలో జరిగింది. సో హ్యూజ్ వాలటాలిటీ క్రియేట్ అయింది. ఇప్పుడు కొద్దిగా డస్ట్ సెటిల్ చేసే ప్రయత్నం చేస్తుంది మార్కెట్. ఈవెన్ మనకి ఇండియా విక్స్ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అవ్వటం. సో ఏదైతే న్యూస్ ఫ్యాక్టర్ అవ్వాల్సిన పెండింగ్ ఉన్నాయో దాని ఫ్యాక్టర్ మాత్రమే చేసే ప్రయత్నం చేసింది, కానీ ఇంత హ్యూజ్ మూమెంటం అయితే వచ్చే అవకాశాలు లేవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్స్ ఈ ఇయర్ ఎండింగ్ అట్లీస్ట్ 26,000 టచ్ అవుతాయని అంటే టచ్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.